చాలా అప్డేట్స్ ఉన్నాయి. అదిరిపోయే అప్డేట్స్ 3 చెప్తాను వినండి. వారణాసి మూవీలో మహేష్ బాబు గారు ఏకంగా 5 రోల్స్ లో కనబడబోతున్నారు. ఫైనల్లీ పారడైజ్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే రిలీజ్ ఎవరు చెప్పారు భయ్య డ్రాగన్ మూవీ నుంచి అప్డేట్స్ లేవని. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రాబోయే అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారి సినిమా టైటిల్ అయితే తెలిసిపోయింది. అసలు ఈ ఇద్దరు యాక్టర్స్ కలిపి ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారని అస్సలు నమ్మట్లేదు. స్వయంభూ మూవీ టీజర్ చూడగానే నిఖిల్ మాటలే గుర్తొచ్చాయి నాకు. 1000 కోట్లతో స్టార్ట్ అయిన వారణాసి మూవీ బడ్జెట్ ఇప్పుడు 1400 కోట్ల వరకు వెళ్ళింది. ఎందుకో మీకు తెలుసా? ఇక మొదలెడదామా? మనం చిన్నప్పటి నుంచి చాలా సార్లు సూర్యుని 2 కొండల మధ్యలో ఉదయించడం చూసాం, చాలా సార్లు గీసాం కూడా. కానీ నేను పొద్దున్న బ్రష్ చేస్తే అలా తలపైకి ఎత్తగానే ఒక పాక ఒక చెట్టు మధ్యలోంచి సూర్యుడు అలా జుమ్మని లేస్తున్నాడు అనమాట. నాకు చూడగానే జీవితంలో నేను కూడా అలా జుమ్మని లేగాలని చెప్పి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి న్యూస్ చూస్తే వారణాసి నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. అదే ఊపులో ఫోన్ మొత్తం అన్ని సెటప్ చేసుకున్నా, కానీ వెంటనే నా బుర్ర కూడా తట్టింది. లాస్ట్ టైం ఒక అతను మన వీడియో కామెంట్ చేసాడు, భయ్య ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేయని. సరే కదా పొడి చేద్దాం పీకేద్దాం అని చెప్పి ఎప్పుడో ఇంటర్లో కొన్న మైక్ బోయామ్ వన్ ఒకటి ఉంది, అది తీసాను. మా తమ్ముడు నీట్గా ప్యాక్ చేశాడు. నేను దీన్ని మొత్తం తీసి ఇప్పేసి పెద్ద వైర్ ఉంటుంది అనమాట, సెటప్ చేద్దాం అని చెప్పి అన్ని ఆలోచన చేసుకొని ఇక్కడ ఇలా తగిలించేసుకొని అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట, ఈ పిన్ను నా ఫోన్కి లేదనమాట. అప్పటికి మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, అరే నువ్వు ఏ పని చేసినా సరే డబుల్ పని చేస్తావు. డబుల్ పని అంటే ఒక పనే ఉంటుంది, అది చేస్తూ ఇంకో పనిని క్రియేట్ చేస్తాను. నాకు ఎందుకో మా అమ్మాయి కరెక్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అప్డేట్ ఏంటంటే వారణాసి మూవీలో మహేష్ బాబు గారు ఏకంగా 5 రోల్స్లో కనబడబోతున్నారు. 5 రోల్స్లో కనబడబోతున్నారు. ఒకటి వచ్చేసి మన అందరికీ తెలుసు రుద్ర క్యారెక్టర్ ఏదైతే ప్రెజెంట్ ఉంటుందో ఆ క్యారెక్టర్. ఇంకోటి వచ్చేసరికి రాజమౌళి గారు చూపించలేదు కానీ మాటలతోనే హైప్ ఎక్కించింది, మహేష్ బాబు గారు రాముడి క్యారెక్టర్లు అయితే కనబడబోతున్నారని. మరి మిగతా 3 క్యారెక్టర్లు ఏమై ఉంటాయి? పరశురాముడు సంథింగ్ ఏమై ఉంటుందో మీరు అది కూడా కామెంట్ చేయండి. నాకు ఎందుకు మా అమ్మ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీళ్లు తాగినంత ఈజీగా పెంచేస్తున్నారు భయ్య వారణాసి బడ్జెట్. RRR రిలీజ్ అయ్యాక నెక్స్ట్ మూవీకి వచ్చేసరికి ఈజీగా 700 కోట్ల వరకు బడ్జెట్ పెడతారని అందరూ అనుకున్నారు. కానీ 1000 కోట్ల బడ్జెట్ అని పెద్ద షాకే ఇచ్చారు. 1000 కోట్లతో స్టార్ట్ అయిన వారణాసి మూవీ బడ్జెట్ ఇప్పుడు 1400 కోట్ల వరకు వెళ్ళింది. ఎందుకో మీకు తెలుసా? ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. రాజమౌళి గారి గురించి మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ బాహుబలి షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రభాస్, అనుష్క వీళ్ళందరికీ ఒక పెద్ద హోటల్ సెట్ చేసి, అంటే ఒక మంచి హోటల్ అనేది ఒకటి సెట్ చేసి, రాజమౌళి గారు మాత్రం ఒక చీప్ హోటల్ అంటే నార్మల్ బడ్జెట్ రేట్లో వచ్చే హోటల్లో ఉండేవారంట. ఫుడ్ కూడా నాన్ వెజ్ అయితే ఎక్కడ బడ్జెట్ ఎక్కడే పెరిగిపోద్దేమోనని, ఆల్రెడీ పెద్ద సినిమా కదా అది, సో బడ్జెట్ ఎక్కడ పెరిగిపోద్దేమోనని చెప్పి మొత్తం అంతా వెజ్ ఫుడ్డే పెట్టేవారంట. అలా రాజమౌళి గారు ప్రతి చోట బడ్జెట్ని చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండే అతను ఇప్పుడు 1000 కోట్ల నుంచి 1400 కోట్ల వరకు వెళ్ళారంటే ఆలోచించండి దీన్ని ఏ స్కేల్లో తీయబోతున్నారో. ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది వారణాసి మూవీ కోసం. ఇంటర్నేషనల్ గా ఇంటర్వ్యూస్ కూడా చాలా ఇచ్చారు. యాక్చువల్లీ స్టార్టింగ్ లో దీన్ని 2 పార్ట్లుగా తీద్దాం అనుకోవడం తప్పులేదు, ఎందుకంటే ఇంత ఒక మూవీకి ఎంత బడ్జెట్ అయితే 2 మూవీలకి ఎంత బడ్జెట్ అవుతుందో ఆలోచించండి. సో దీన్ని మొత్తం కథను ఒకే మూవీలో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అన్నది ఒక రీజన్ అయితే, బడ్జెట్ ఇష్యూ కూడా చాలా పెద్ద రీజన్ అనే చెప్పాలి. వారణాసి మూవీలో ఒక్కొక్క షార్ట్ క్వాలిటీ మీరు చూసారు కదా, గ్లిమ్స్ లోనే ఎంత ఉంటే రాజమౌళి గారు దాచే జీడిపప్పుల్లో ఇంకెంత ఉంటుందో ఆలోచించండి. ఆ మూవీ 1000 కోట్లు బడ్జెట్ పెట్టడం కాదు, నేనే ఈ మూవీ మీద 1000 వీడియోలు అన్నా చేస్తాను. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ నేను వచ్చేసరికి ఇది ఈజీగా 2000 కోట్ల నుంచి 2500 కోట్ల వరకు కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా వారణాసి మూవీ మీద ఇంకా చాలా వీడియోస్ చేస్తాను, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఎవరు చెప్పారు భయ్య డ్రాగన్ మూవీ నుంచి అప్డేట్స్ లేవని? అదిరిపోయే అప్డేట్స్ 3 చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చేసరికి ఎన్టీఆర్ అన్న బర్త్డేకి అయితే ఒక టీజర్ అయితే ఉండబోతుంది డ్రాగన్ మూవీ నుంచి, అదైతే అసలు మామూలుగా ఉండదు. సెకండ్ అప్డేట్ వచ్చేసరికి డ్రాగన్ మూవీ OTT సేల్స్ అయితే ఇది పార్ట్ 1 మాత్రమే 155 కోట్లకి అయితే నెట్ఫ్లిక్స్ ఒకటి తీసుకుంటున్నాడు. ఎందుకు ఈ మధ్య నెట్ఫ్లిక్స్ బాబాయ్ మన సౌత్ సినిమాల వైపు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. నెక్స్ట్ చివరిగా 3వ అప్డేట్ ఏంటంటే డ్రాగన్ మూవీ షూటింగ్ వచ్చేసరికి జార్డన్ కంట్రీలో అయితే జరుగుతుంది. ఇందులో మన ఎన్టీఆర్ అన్న కూడా ఉన్నాడు. మూవీ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 2 మూవీస్ విత్ ఇన్ 6 months గ్యాప్ లోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో గాడ్ ఆఫ్ వార్ లో ఎన్టీఆర్ అన్న చేస్తున్నాడు లేదంటే అల్లు అర్జున్ చేస్తున్నాడు అన్నది క్లియర్ గా చెప్తాను. స్పిరిట్ మూవీలో యాక్ట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ గారికి సందీప్ రెడ్డి వంగకి చాలా పెద్ద ఫైట్ జరిగిందంట. వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ వల్ల ప్రకాష్ రాజ్ గారిని అయితే స్పిరిట్ మూవీలోంచి కంప్లీట్ గా తీసేశారంట. ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ చేసిన ప్రతి సీన్ ని తీసేసి మళ్ళీ ఇంకో కొత్త యాక్టర్ తో మళ్ళీ ఓవరాల్ షూట్ చేస్తారంట. దీని వల్ల స్పిరిట్ మూవీ కూడా చాలా డిలే అవుతుంది, మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చాలా రూమర్స్ వస్తున్నాయి. అస్సలు నమ్మకండి. ఇలాంటి చెత్త అప్డేట్స్ అన్ని బాగా వైరల్ అవుతాయి. ఏదైనా కంటెంట్ జెన్యూన్ గా తెలిసింది పెడితే మాత్రం వైరల్ అవుతాయి. ఒరిజినల్ న్యూస్ ఏంటో నేను చెప్తాను. ప్రకాష్ రాజ్ గారు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు ఏంటంటే, ఇంకా నాకు స్పిరిట్ లో షూటే స్టార్ట్ అవ్వలేదు, ఇలాంటి రూమర్స్ ఎందుకు చేస్తున్నారు, మా మధ్య ఎలాంటివి జరగలేదు,
నేనైతే మూవీలో ఉన్నానని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. మీకే చెప్తున్నా, ఇలాంటి రూమర్స్ అయితే నమ్మకండి. జెన్యూన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏజెంట్ మూవీ ఫ్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ గారితో మూవీ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీలో అయితే ఒక కొత్త హీరో యాక్ట్ చేయబోతున్నాడు అంట. ఏజెంట్ అనే బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో అయితే పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు రోల్లో విజయేంద్ర ప్రసాద్ ఎందుకు వచ్చారా, విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇదేమీ ఒక చిన్న రోల్ కూడా కాదు విజయ్ దేవరకొండకి, ఏకంగా మూవీ మొత్తం ఉంటారంట తమ్ముడు రోల్లోని. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఒక సోల్జర్ రోల్ అంట. అసలు ఈ కాంబినేషన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సురేందర్ రెడ్డి ఎలాంటి ఫిల్మ్స్ తీసాడో తెలుసా? రేసుగుర్రం, ఓసరవెల్లి, సైరా నరసింహారెడ్డి అయితే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఉంటుంది. ఏజెంట్ తర్వాత అసలు ఏం తీస్తాడు అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో వస్తున్నాడు. అది విజయ్ దేవరకొండ క్యామియో అనకూడదేమో, ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను దీనికోసం. అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. స్వయంభూ మూవీ టీజర్ చూడగానే నిఖిల్ మాటలే గుర్తొచ్చాయి నాకు. చాలా కరెక్ట్ గా చెప్పాడు అనిపించింది. మ్యాటర్ ఏంటంటే ఏదో చెత్త విఎఫ్ఎక్స్ చేసేసి తలకాయలు పెట్టేసి ఏదో ఒక విఎఫ్ఎక్స్ తో ఒక చెత్త ప్రోడక్ట్ ని రిలీజ్ చేయడం కన్నా కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచి క్వాలిటీ కంటెంట్ తో మంచి విఎఫ్ఎక్స్ తో వద్దామని నిఖిల్ అయితే అన్నాడు. అన్నట్టుగానే టీజర్ మొత్తం కూడా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ వచ్చేసరికి చాలా చోట్ల కలర్ గ్రేడింగ్ అని క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి. నాకు వచ్చేసి ఒక్కటి ఏంటంటే, నిఖిల్ ఇప్పటి వరకు ఎలా చూసాం మనం, ఒక స్టైలిష్ అండ్ ఒక రొమాంటిక్ అండ్ స్మార్ట్ హీరోలో చూసాం. సడన్ గా ఇప్పుడు హిస్టారికల్ అండ్ రాజులు కింగ్స్ అంటే కొంచెం టైం పట్టేలా ఉంది. ఆఫ్ కోర్స్ ట్రైలర్ అండ్ టీజర్స్ ఇవన్నీ సాంగ్స్ అన్ని చూసేసరికి ఆటోమేటిక్ గా మూడ్ సెట్ అయిపోద్ది మనకి. టీజర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ స్వయంభూ మూవీలో అయితే చాలా మంది యాక్టర్స్ ని కూడా నేను చాలా రోజుల తర్వాత చూసాను. దీని మీద మీ కామెంట్స్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. నాని గారి ప్యారడైజ్ మూవీ నుంచి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది. అదే నాని గారి బర్త్డేకి అయితే ఈ నెల 24న ప్యారడైజ్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారంట. ఆ సాంగ్ వచ్చేసరికి ఏకంగా 600 మందితో నాని గారి ఎంట్రీ సాంగ్ అంట అది. దీనికి అనిరుద్ధ్ ఏ రేంజ్ లో బీజం కొట్టాడో ఊహించుకోండి. మామూలుగానే అనిరుద్ధ్ ఎంట్రీ బీజం అంటే ఇరక్ కొట్టేస్తారు. ఇందులో 600 మందితో నాని గారి ఎంట్రీ సీన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తాను ఈ సాంగ్ గురించి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రాబోయే అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారి సినిమా టైటిల్ అయితే తెలిసిపోయింది. ఇది వచ్చేసరికి వెంకటేష్ గారితో ఇది 4th సినిమా. టైటిల్ వచ్చేసరికి శ్రీమతి లలితా రెడ్డి అని పెట్టబోతున్నారంట. ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి మొత్తం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరగబోతుంది. దీంట్లో మనం స్టోరీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనకు తెలుసు. అది వెళ్ళాం నవ్వుకున్నాం వచ్చేసాం, ఇదే మెయిన్ మ్యాటర్. ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రాబోతుంది. అఫ్ కోర్స్ ఇందులో మళ్ళీ బుల్రాజు ఉంటాడు. ఫైనల్లీ ప్యారడైజ్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు, కొత్త రిలీజ్ డేట్. యాక్చువల్ గా సాంగ్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే అప్డేట్ వచ్చేసరికి రిలీజ్ డేట్ గురించి వచ్చింది. రిలీజ్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 21న, ఈ ఇయర్ లోనే ఆగస్ట్ 21న అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వెయిట్ చేద్దాం. ఇది గైస్ ఓవరాల్ అప్డేట్స్ వచ్చేసరికి. ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా అప్డేట్స్ కూడా ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి.